రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని కాకినాడ జిల్లా పార్టీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్న జిల్లా వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దాడిశెట్టి రాజాతో పాటు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు, జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, కాకినాడ నగర మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. అధికారం పోయిన వారం రోజులలోపు ప్రజాక్షేత్రంలో మళ్ళీ జగన్ గారి నాయకత్వంలో అందరం కార్యక్రమాలు ప్రారంభించాం. ఆ పోరాట పటిమ, ఆ స్ఫూర్తి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందని వచ్చి పర్టికులర్గా కాకినాడ జిల్లాలో మనందరూ కూడా ఒక సంఘటితమైన శక్తిగా పెద్దలందరూ 7 నియోజకవర్గాల్లోని కోఆర్డినేటర్లు కానీ ముఖ్య నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఒక టీం వర్క్ చేసి భవిష్యత్తులో వైఎస్ఆర్ పార్టీకి తిరుగులేని శక్తి మన జిల్లాలో ఉంది అని నిరూపించడానికి అందరం కలిసికట్టుగా మనం ముందుకు వెళ్తాం. ఏ కష్టం వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం, ఏ ఇబ్బంది వచ్చినా ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఎన్ని కేసులు వచ్చినా కూడా భయపడే ప్రసక్తే లేదు అని చెబుతూ జగనన్న నాయకత్వానికి మనం మరొకసారి తిరుగులేని ఆధిపత్యం ఉంది అని నిరూపించే విధంగా ఆయన నాయకత్వానికి మనం కూడా సంపూర్ణమైన మద్దతుగా ఉంటామని ఆవిర్భావ దినోత్సవం రోజు మరొకసారి మన శ్రేణులందరికీ తెలియజేస్తాం. ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ తెలియపరుచుకుంటున్నాను. వైఎస్ఆర్ సభ్యులందరికీ ముఖ్యంగా మన పార్టీ ఆవిర్భవించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలోకి ఈ రోజున అడుగుపెట్టడం జరుగుతుంది. మన పెద్దలు చెప్పినట్టుగా అనేక ఆటుపోట్లు తట్టుకొని ఈ రోజు వరకు కూడా మన పార్టీ 40% ఓటేజ్తో నిలబడి ఏం తిరుగులేని పార్టీగా మనది రాష్ట్రంలో ఉన్నది. ముఖ్యంగా రాబోయే రోజుల్లో అంటే జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో 29లో ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. మనం పెద్దలు రిటైర్డ్ డిఐజీ గారి మధ్య శంకర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం మీ అందరికీ తెలుసున్నదే. 15 సంవత్సరాలు పూర్తి చేసుకుని 16వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. ఈ పార్టీ ఆవిర్భావం మన తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యంగా కాకినాడ పార్లమెంట్లో జగ్గంపేటలో జరిగింది. ఈ పార్టీ ఆవిర్భావం ప్రజా సమస్యల మీద 15 సంవత్సరాలు బట్టి అలుపెరగని పోరాటం చేసాం. ప్రజలు మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పట్టుకు చూసి ఒక ముఖ్యమంత్రి మంచి మనసున్న మనిషి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా పరిపాలన చేయగలిగాడో ఈ రాష్ట్ర ప్రజలందరూ చూపించిన పరిస్థితి మనం చూస్తాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. అదేవిధంగా పరిపాలనలో కానీ లేదా ప్రతిపక్షంలో కానీ ప్రజా సమస్యలపై గలవెత్తి పోరాటం చేయడంలో ఈ దేశంలోనే ఒక బలమైన దిక్సూచి లాంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి సంతోషంగా ఫీల్ అవుతుంది. జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారి పెద్దలు మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా పరిషత్ ఇది వైఎస్ఆర్ పార్టీ పండుగ ఒక ధైర్యం నుంచి ఒక దమ్మున్న నాయకుడి ఆలోచన నుంచి వచ్చిన పార్టీ. పుట్టిన వెంటనే మొక్కలోనే కూర్చే పార్టీ. అసలు ఈ పార్టీకి మనుగడ లేకుండా చేయాలని చాలా కుట్రలు జరిగింది. ఆ కుట్రలన్నీ ఛేదించుకుని మొదటిసారి పోటీ చేసినప్పుడే ప్రధాన ప్రతిపక్షంగా 67 స్థానాలు గెలుచుకుని 2019లో 151 స్థానాలు అసెంబ్లీలో గెలుచుకుని 22 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుని ఈ దేశం మొత్తం జగన్ గారి వైపు తిరిగి చూసే ఒక నాయకత్వాన్ని రాష్ట్రానికి అందించింది. ఇవాళకి ఇంకా భవిష్యత్తు కూడా చరిత్రలో
సంక్షేమం అనే పేరు వింటే, అనే పదం వింటే రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఆయన వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రంలోకి వస్తారు. నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను 4 అడుగులు వేస్తానని చెప్పే జగన్ గారు ఇవాళకి సంక్షేమంలో దేశంలో ఎవరు కొట్టని స్థాయికి సంక్షేమం నిర్వహించారు. అంతేకాదు ఈబీటీని డైరెక్ట్ డెబిట్ ట్రాన్స్ఫర్ని ఒక బటన్ నొక్కి లబ్ధిదారునికి లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని దేశంలో ప్రారంభించిన తొలి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి. దాంతోపాటు కోవిడ్ వచ్చినప్పుడు కానీ అంతగా ముందు కానీ లేదంటే సంస్కరణ తీసుకురావడంలో, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలోనూ, ఉపాధి అవకాశాలు కల్పించడంలోనూ, ఇండస్ట్రీస్ తీసుకురావడంలోనూ, 17 మెడికల్ కాలేజీలు కట్టడం అన్నీ కూడా జరిగిపోయి కానీ దురదృష్టం ఏంటంటే 2024లో పేదల పక్షాన